ఇంట్లో ముఖం కోసం కొన్ని సహజమైన సౌందర్య చిట్కాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తేనె, కొబ్బరి నూనె, నిమ్మరసం, పెరుగు, బంగాళాదుంప రసం, పసుపు మరియు కలబంద వంటివి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మెరిసిపోతుంది. ఇంటి చిట్కాలు. 1. తేనె. తేనెను ముఖానికి రాసుకుని 10 నుండి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. 2. కొబ్బరి నూనె. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాసుకుని పడుకోవడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. 3. నిమ్మరసం. నిమ్మరసం చర్మాన్ని తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. 4. పెరుగు. పెరుగులో కొంచెం తేనె కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది చర్మం మృదువుగా అవ్వడానికి సహాయపడుతుంది. 5. బంగాళాదుంప రసం. బంగాళాదుంప రసం ముఖం మీద రాసుకుంటే మచ్చలు, నల్లగా ఉన్న ప్రాంతాలు తొలగిపోతాయి. 6. పసుపు. పసుపులో కొంచెం పాలు కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. 7. కలబంద. కలబంద గుజ్జును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. 8. రోజ్ వాటర్. రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. 9. శనగపిండి, నలుగుపిండి. శనగపిండి లేదా నలుగుపిండితో ముఖాన్ని రుద్దుకోవడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. ఇంకా 10. ఆకుకూరలు, పండ్లు. అరటిపండు, దోసకాయ, పప్పులు, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల జెడ్డు సమస్య తగ్గుతుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే ఇంట్లోనే మెరిసే, మచ్చలేని ముఖాన్ని పొందవచ్చు.